ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద డేంజర్ జోన్లో ఉంది. ఫిబ్రవరి 28న జరిగిన డెవలప్మెంట్స్ చూస్తుంటే సిచ్యువేషన్ చేయి దాటిపోయిందని క్లియర్గా అర్థమవుతుంది. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ పైన ఇజ్రాయిల్ అండ్ అమెరికా భారీగా ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు గ్లోబల్ న్యూస్ రిపోర్ట్ చేస్తుంది. అసలు సడన్గా ఎందుకు ఈ యుద్ధం ఇంతలా ఎస్కలేట్ అయ్యింది? దీనివల్ల ఇండియా పైన పడే ఇంపాక్ట్ ఏంటి? ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజానికి ఈ గొడవ నిన్న మొన్నటిది కాదు. ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ మధ్యలో దశాబ్దాలుగా షాడో వార్ నడుస్తుంది. కానీ రీసెంట్గా ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని స్పీడప్ చేయడం ఇజ్రాయెల్కు అస్సలు నచ్చలేదు. అందుకే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికాతో కలిసి ఇరాన్ మిలిటరీ బేస్ పైన అటాక్ చేశారు. దీనికి రివెంజ్గా ఇరాన్ సపోర్ట్ చేసే హెజ్బొల్లా గ్రూప్స్ ఇప్పుడు ఇజ్రాయిల్ పైన రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. అంటే ఈ గొడవ ఇప్పుడు జస్ట్ రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఒక రీజనల్ వార్గా మారిపోయింది. ఇంపాక్ట్ ఆన్ అస్. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. ఈ యుద్ధం వల్ల మనకేంటి ప్రాబ్లం? ఇరాన్ దగ్గర స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే ఒక చిన్న వాటర్ రూట్ ఉంది. ప్రపంచం మొత్తానికి వెళ్లే ఆయిల్లో 20% ఇక్కడి నుండే ట్రావెల్ అవుతుంది. ఒకవేళ యుద్ధం వల్ల ఈ రూట్ బ్లాక్ అయితే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఆకాశాన్ని తాకుతాయి. మన ఇండియాలో వాడే పెట్రోల్ డీజిల్ రేట్లు దారుణంగా పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా కూరగాయల నుండి ప్రతి వస్తువు రేట్ పెరిగిపోతుంది. సో ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు, ఇది మన పాకెట్స్ పైన పడే దెబ్బ. ఫ్యూచర్ సినారియోస్. ఒకవేళ ఈ యుద్ధం ఆగకపోతే నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 3 ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. 1. అడ్వాన్స్డ్ డ్రోన్స్. ఈసారి యుద్ధంలో గతంలో ఎప్పుడూ చూడని AI డ్రోన్స్ వాడుతున్నారు. 2. సైబర్ అటాక్స్. ఇది కంప్లీట్గా ఒక డిజిటల్ వార్లా ఉంది. గన్లతో మాత్రమే కాదు, కంప్యూటర్లతో కూడా యుద్ధం జరుగుతుంది. దేశాల పవర్ గ్రిడ్స్ అండ్ బ్యాంకింగ్ సిస్టంపై హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 3. రష్యా అండ్ చైనా. ఈ రెండు దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వరల్డ్ వార్ 3కి దారితీసే ప్రమాదం ఉంది. సో చూశారుగా, సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఈ యుద్ధం త్వరగా ఆగిపోవాలని కోరుకుందాం. మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.